హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం 81 కీర్తన 16 వచ్చి నిన్ను తృప్తిపరచుదును. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించును గాక. ప్రార్థన. ప్రభు, ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిలుపునకు విధేయులైతే కలుగు ఫలమును కీర్తనకారుడైన ఆసాపు తెలియజేసి నిన్ను తృప్తిపరచుదును. దేవునికి స్తోత్రం. నువ్వు తృప్తిపరచబడాలంటే ఏం చేయాలి? మొదటిగా ప్రభువుని వెంబడించాలి. మత్తయి సువార్త 14:13 నుండి 20 వచనాలు. రెండోది, ఆయన మాట విని ఆయన మార్గంలో అనుసరించాలి. కీర్తన 81 కీర్తన 13 వచనం. మూడోది, నీతిని నెరవేర్చాలి. మత్తయి 5:6 వచనం. దేవుని పిలుపులో ప్రేమ, ఆజ్ఞ, మేలు, సమృద్ధి, విజయము, పరిశుద్ధత ఉంది కనుక దేవుని పిలుపునకు నీవు సంపూర్ణము లోబడము. అనగా ఎట్టి అమరక నీవు లేక యేసు నీవే నా విశ్వాసం జీవించు నమ్మకమునకు రక్షకుడు ప్రభు ఉన్నాడని సంపూర్ణంగా శరీరమును, మనసును, ఆత్మను సమర్పించుకో. దేవుడు నీ జీవితమును ఆశీర్వదిస్తాడు, తృప్తిపరుస్తాడు. ప్రభు అని యేసుక్రీస్తు వాక్యం దీవించును గాక. ప్రార్థన. ప్రభు, ఈ వాక్యం దీవించి ఆశించు. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.